ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 సెటప్ అనమాట. మనకి ఈ సెటప్ అయితే కాగజ్ నగర్ నుంచి రవి గారు అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి 5.2 యాంప్లిఫైర్ అండి, డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట. ఇంటర్నల్ మనం చూసినట్టయితే పవర్కి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ మోస్ట్లీ మనం హెవీనే వాడతాము. టోటల్ ప్యాకేజ్లో మొత్తం జిప్ ప్యాకేజీ అనమాట. ఫ్రంట్ ఫేసింగ్లో దీనంత పంచ్ రాదండి, సో అందుకే 4th ఆర్డర్ బ్యాండ్ పాస్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 సెటప్ అనమాట. మన ప్రీవియస్ వీడియోస్లో 5.2 సెటప్ చూసి మనకి ఈ సెటప్ అయితే కాగజ్ నగర్ నుంచి రవి గారు అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చారండి. వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ కస్టమైజేషన్ తగ్గట్టు మనం ఈ సెటప్ అయితే తయారు చేసాం అనమాట. చిన్న చిన్న మోడిఫికేషన్సే, మ్యాక్సిమం సేమే ఉంటుంది ప్రీవియస్ మన 5.2 యాంప్లిఫైర్స్ లాగానే. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే వ్యూవర్స్ కోసం అయితే మనం వీడియోస్ అయితే వేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ సెటప్ చూసినట్టయితే మనం టోటల్ 5.2 ప్యాకేజ్లో మనకి ఏమేమైతే కాంపోనెంట్స్ వచ్చాయో నేను మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి 5.2 యాంప్లిఫైర్ అండి, డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట, విత్ ఏఆర్సి ఆప్టికల్ కోయాక్సియల్ ఇన్పుట్స్ అనమాట. ఇప్పుడు మన స్పీకర్ ప్యాకేజ్కి వచ్చేసినట్టయితే ఒక సెంటర్ ఛానల్, 2 ఫ్రంట్ ఛానల్, 2 రేర్ ఛానల్ అనమాట, 2 సబూఫర్ అనమాట. ఈ టోటల్ ప్యాకేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సెంటర్కి వచ్చేసినట్టయితే జిప్లో 6.5 ఇంచ్ ఊఫర్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. టోటల్ కస్టమర్కి బేస్ ప్రిఫరెన్స్ ఎక్కువ కావాలి అన్నారు, వాయిస్ అనేది తక్కువ, సో దాని దగ్గర మనం మొత్తం అన్ని ఊఫర్సే వాడామన్నమాట. ఇందులో సైడ్ స్పీకర్స్ కానీ, ఫ్రంట్ స్పీకర్స్ కానీ, సెంటర్ అయినా ఓకేనా. ఇప్పుడు సెంటర్లో మనం చూసినట్టయితే 6.5 ఇంచ్ ఊఫర్ అయితే మనం తీసుకున్నాము. ట్యూటర్ వచ్చేసినట్టయితే మనకి మెటల్ ట్యూటర్ ZDT05 మోడల్ అనమాట. ఇప్పుడు ఇందులో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే 80 వాట్స్ ఒక ఊఫర్ పవర్, మ్యాక్సిమం పవర్ వచ్చేసి 80 వాట్స్ ఉంటుందండి. ట్యూటర్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 100 వాట్స్ అనమాట. ఆ విధంగా ఉంటుంది దీని పవర్ అయితే. మనకి ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో మనం చూసినట్టయితే 2 8 ఇంచ్ ఊఫర్లు అయితే మనం వాడామన్నమాట జిప్పులో. అది దీని పీక్ పవర్ వచ్చేసి 90 వాట్స్ ఉంటుంది. ట్యూటర్ కూడా యాజ్ యూజువల్గా 100 వాట్స్ పీక్ పవర్ ఉంటుంది. ఈ విధంగా మనకి 2 లెఫ్ట్ రైట్ అయితే ఉంటుంది. సేమ్ ఇందులో సరౌండ్స్లో కూడా అవే ఊఫర్స్, అదే ట్యూటర్స్ అయితే మనం వాడాం. ఇది మనకి జిప్లో మెటల్ ట్యూటర్స్ తెలుసు కదా, ZDT05 మోడల్, సిల్వర్ మోడల్ అనమాట. ఆ మోడల్ అయితే తీసుకున్నాం టోటల్ ప్యాకేజ్లో, మొత్తం జిప్ ప్యాకేజీ అనమాట. ఇప్పుడు స్పీకర్ ప్యాకేజ్కి వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. సబూఫర్కి వచ్చేసి మనం JBL 1500 వాట్ సబూఫర్ అయితే వాడుతున్నాము. ప్లస్ మన బ్యాండ్ పాస్ ఎంక్లోజర్, 4th ఆర్డర్ బ్యాండ్ పాస్ ఎంక్లోజర్లోనే మనం సబూఫర్స్ అయితే వీళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే కంపల్సరీ టైట్ పంచ్ అనేది కావాలి, సో దానికోసం. ఫ్రంట్ ఫేసింగ్లో దీనంత పంచ్ రాదండి, సో అందుకే 4th ఆర్డర్ బ్యాండ్ పాస్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం కస్టమర్స్కి. టోటల్ ఈ స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యాంప్లిఫైర్ ఇంటర్నల్గా ఎలా ఉందో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి రండి. మనకు ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు VU మీటర్ అయితే ఇండికేట్ అవుతుంది. ఫ్రంట్ కంట్రోల్, ఇక్కడ మనకు సబ్ కంట్రోల్, మాస్టర్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి పవర్ ఇండికేషన్ స్విచ్, ఇక్కడ వచ్చేసి మనకి USB ఇన్పుట్ అనమాట. డిస్ప్లే వచ్చేసి ఫ్యూటెక్ పెద్ద డిస్ప్లే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ లుక్ కూడా మంచి నీట్గా ఉంటుందండి. కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ బయట మాత్రం లుక్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకుందాము. ఇంటర్నల్ మనం చూసినట్టయితే పవర్కి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ మోస్ట్లీ మనం హెవీనే వాడతాము. 3030 10 amps సబూఫర్స్ కోసం, 24024 8 amps మన 5 ఛానల్ కోసం అయితే తీసుకుంటాం అనమాట. 5 ఛానల్కి నేను ఎప్పుడు కూడా 10 amps వాడానండి, ఎందుకంటే శక్తి బోర్డు దాన్ని తట్టుకోలేదు. చాలామంది అయితే ఇస్తారు, కాకపోతే అది ఎప్పుడైతే పాడితే అప్పుడే అర్థమవుతుంది. అది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు, సో వాళ్ళు వాడేస్తారు.
ఎక్కువ అవుట్పుట్ పెడితే మంచిగా వస్తుంది అనే కాన్సెప్ట్లో వాడు పెడతారు, కానీ అది ఎక్కువ తట్టుకోలేదు అనమాట. మోస్ట్లీ 8 amps అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది 5 ఛానల్ని. ఈ విధంగా అయితే మనం డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్, దానికి సంబంధించిన పవర్ సెక్షన్ అనమాట. ఇప్పుడు 5 ఛానల్కి వచ్చేసి మనం 5 ఛానల్ శక్తి బోర్డ్ అయితే తీసుకున్నాము. సబ్బూఫర్కి వచ్చేసి కుమార్ ఆడియోస్ 4 FET మోనోలు 2 తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ఆడియో బోర్డ్స్ అయితే ఉంటాయి. మన రిమోట్ కిట్ చూసుకున్నట్టయితే ఎక్సోబాస్ మోడల్ తెలిసిందేగా మీకు, మన రెగ్యులర్గా వాడేది ఫ్యూటెక్లో ఎక్సోబాస్ మోడల్, ప్లస్ ఈ పైన సబ్బూఫర్ క్రాస్ ఓవర్ అయితే తీసుకున్నాం. డికోడర్కి వచ్చేసి ఫ్యూటెక్, నేను జీటెక్ ఈ మధ్య వచ్చింది కానీ వాడాను, కానీ నాకు కంప్లైంట్స్ ఉండబట్టి నేను అది వాడట్లేదు, ఫ్యూటెక్కే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన పవర్ అడాప్టర్ అయితే ఇక్కడ ఇచ్చాను నేను. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొటెక్షన్ బోర్డ్ వచ్చేసి నేను 7 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళది వాడాను అనమాట. మీరు మన యాంప్స్లో మోస్ట్లీ చూడొచ్చు, ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళది ప్రొటెక్షన్ బోర్డు ఉంటుంది, వియూ మీటర్ కూడా ఎక్స్ట్రీమ్ యాంప్స్, ఎందుకంటే వాళ్ళది నాకు కొద్దిగా క్వాలిటీ నచ్చుతుంది, సో అవే వాడతాను. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా 2, ఒకటేమో డౌన్వర్డ్ డైరెక్షన్, ఒకటేమో ఎగ్జాస్ట్ కిందకి అయితే యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా ఇంటర్నల్గా ఉంటుంది. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి స్పీకర్ సాకెట్, అక్కడ వచ్చేసి మనకి బనానా సాకెట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం చూసినట్టయితే మాస్టర్ ఎన్కోడర్ అయితే ఇక్కడ ఉంటుంది, వియూ మీటర్, ఈ డిస్ప్లే సంబంధించిన మాడ్యూల్, మెయిన్ కంట్రోల్ యూనిట్ ఇదే అనమాట. అక్కడ వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ ప్లస్ కింద పెన్ డ్రైవ్ సపోర్ట్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. స్పీకర్ సాకెట్స్ వచ్చేసి 6 ఛానల్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్. ఇది వచ్చేసి సబ్బూఫర్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకో రెండో సబ్బూఫర్. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ ఎగ్జాస్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇంబ్రానిక్స్ కిట్ కోసం అయితే ఇక్కడ కటింగ్ ఇస్తున్నారు, కానీ మనం ఇంబ్రానిక్స్ వాడలేదు, ఇందులో ఫ్యూటెక్ వాడాం కాబట్టి FT003 కటింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది FT003 రిమోట్ కటింగ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ కోయాక్సిల్ అండ్ HDMI ఇన్పుట్స్, ARC ఇన్పుట్స్ అయితే ఇందులో ఇచ్చారనమాట. ఇక్కడ మనం 2 స్టీరియో ఇన్పుట్స్ అయితే తీసుకున్నాము, AUX1 AUX2, అంటే కొంతమందికి డిజిటల్ ఇన్పుట్స్ లేకుండా స్టీరియో ఇన్పుట్స్ ఉన్న వాళ్ళ కోసం. ఈ విధంగా ఇప్పుడు ఇందులో టోటల్ ప్యాకేజ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. యాంప్లిఫైర్ చూస్తున్నారుగా, ఇంటర్నల్గా ఇంత నీట్గా ఉంటుందండి. చూడండి, ప్యాకేజ్ కూడా మీకు చూస్తుంటే ఎక్సలెంట్గా వచ్చింది సెటప్ అయితే, ఎందుకంటే క్వాలిటీ కూడా మనం కంపల్సరీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ నేనైతే కాను. కస్టమర్ ఏంటంటే నాకు తక్కువలో కావాలి అంటారు, కానీ మనం ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళని వద్దనే చెప్తాను, ప్లస్ అలాంటి సెటప్స్ కూడా నేను చెయ్యను. చూస్తున్నారు, ఇప్పుడు స్పీకర్ ప్యాకేజ్లో కూడా నేను కొత్తగా మన లోగో కూడా ఇచ్చాను అనమాట. అన్నిటికీ మన లోగోస్ అయితే అటాచ్ చేశాను, ఎందుకంటే మోస్ట్లీ మన బాక్సెస్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, అసలు ఎవరి దగ్గర కొన్నారు ఏంటిది అనేది చెప్పరు. సో దానికోసం అనేది మనం లోగో కూడా వేయడం స్టార్ట్ చేసాం. అందుకే చూసారు కదండి, మన యాంప్లిఫైర్ డీటెయిల్స్, టోటల్ ప్యాకేజ్ డీటెయిల్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. దీని ఇంటర్నల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ మన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్స్లో నేను మీకు దీని డెమో ఇస్తానన్నమాట, ఆడియో డెమో వినిపిస్తాను, ఒకసారి చూడండి.
చూసారు కదండి మన ఆడియో క్వాలిటీ, మన సెటప్ ఆడియో క్వాలిటీ. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. ఓకేనా? మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్లస్ మీకు కూడా ఏమన్నా పర్సనల్ కస్టమైజేషన్స్ ఏమన్నా ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం అయితే సెటప్స్ అయితే తయారు చేస్తాము. కంపల్సరీ మనకు హాయ్ అని పెట్టినప్పుడు మీ రిక్వైర్మెంట్స్ కూడా పోస్ట్ చేయండి. హాయ్ అని పెడితే మనం రిప్లై చేయడం చాలా టైం అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ కూడా హాయ్తో పాటు పోస్ట్ చేసేయండి. సో నేను చూసినప్పుడు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా చేయొచ్చు, ఏంటిది అనేది నేను డీటెయిల్గా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దీని ప్రైస్ డీటెయిల్స్ ప్లస్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మన లొకేషన్ డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్న డిస్క్రిప్షన్లో కంపల్సరీ మనమైతే పిన్ చేస్తామండి. ఒక వీడియో కాకపోతే ఇంకో వీడియో, మన వీడియోస్ అయితే చెక్ చేస్తుండండి. కంపల్సరీ డిస్క్రిప్షన్లో నేనైతే ఇస్తాను అనమాట. దీని ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో అదే విధంగా నేను ఇస్తాను. కంపల్సరీ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్ అయితే చూడండి. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఏవి టెక్ సైనింగ్ ఆఫ్ విక్రమ్.